హలో అందరికీ, ఇదైతే వినాయక నవరాత్రిలో 8th డే మేమైతే మా ఫ్యామిలీ తరపున పులిహోర ప్రసాదం నైవేద్యంగా సమర్పిస్తున్నాం మా గల్లీలో వినాయకుడికి. అంటే ప్రతి ఇంటికి ఈ నైవేద్యం చేరుతుంది అన్నమాట. ఇనిషియేటివ్ తీసుకొని మా అన్నయ్య మా మామయ్య వాళ్ళు కానీ స్టార్ట్ చేసారు. మేము అందరం దాంట్లో పార్టిసిపేట్ అవుతున్నాం ఈసారి. అండ్ ఇదైతే 50 kgs ఆఫ్ పులిహోర ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాం. మేమైతే ఎట్లా ప్రిపేర్ చేస్తున్నామో ఇక్కడైతే చూడండి. కొంచెం హ్యాపీగా, కొంచెం కష్టం, కొంచెం ఇబ్బంది అన్నీ మిక్స్డ్ అన్నమాట. అండ్ ప్రేమతో చేసినాం కాబట్టి దేవుడికి చాలా బాగుంటుంది. అండ్ మా గల్లీలో మేమైతే బాగా జరుపుకుంటాం వినాయక నవరాత్రులు. ఈరోజైతే మేము సొంతగా చేస్తున్నాం ఇదైతే. అండ్ చూడండి, ఇక్కడ ప్రతి ఒక్కరం పార్టిసిపేట్ చేసినాం దీంట్లో. ఫ్యామిలీలో ప్రతి ఒక్కరం వచ్చి సొంతగా మేమైతే చేసినాం. మస్తు హ్యాపీగా అనిపించింది మాకైతే. ఆ వినాయకుడి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నా అంతే. అండ్ ఇంకా ప్రతి ఒక్కరికి కూడా మంచిగా గాడ్ అన్ని బ్లెస్సింగ్స్, హ్యాపీ, ప్రాస్పారిటీ అన్నీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ఇక్కడైతే పులిహోర రెడీ అయిపోతుంది. ఇంత బల్క్గా, ఇంత ఎక్కువ 50 kgs అంటే నేను చూడడం అయితే ఫస్ట్ టైం. మంచిగా అనిపించింది అందరం కలిసి చేస్తే. అండ్ ఎక్కువ పార్టిసిపేషన్ అయితే మా మామయ్య, మా అన్నయ్య, మా మమ్మీ, మా పెద్దమ్మ, నానమ్మ, తాతయ్య అందరం ఉన్నాం దీంట్లో. ప్రతి ఒక్కరం కలిసి చేస్తున్నాం కాబట్టి మంచిగా అనిపిస్తుంది. ఫ్యామిలీ అంటే ఇట్లనే ఉండాలి కదా, అన్నిట్లో హ్యాపీగా, మంచికి చెడుకి అన్నిటికీ సపోర్టివ్ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ మా ఫ్యామిలీ చాలా పెద్దది. ఇక్కడైతే చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. ఒకసారి చూడండి వీడియో మొత్తం. అండ్ మీరు వినాయక చవితికి, వినాయక నిమజ్జనానికి ఎట్లా ఎంజాయ్ చేస్తారు, ఎట్లాంటి ప్రసాదాలు ఇస్తారు అది కూడా కామెంట్ చేయండి. మేమైతే ఈసారి కొత్తగా స్టిక్కర్స్ అయితే ప్లాన్ చేసినాం. అది మీకు వీడియో ఎండింగ్లో కనిపిస్తుంది. ఆ స్టిక్కర్స్ ఐడియా ఎట్లుందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకైతే మంచిగా అనిపించింది. ఫ్యామిలీలో ప్రతి ఒక్కరి పేరు రాపించడం కష్టం కాబట్టి బండా ఫ్యామిలీ అని అయితే రాపించినాం. మంచిగా అనిపించింది. ఇట్లనే ప్రతి ఫెస్టివల్ మేమైతే కలిసి చేసుకోవాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. అండ్ మాది 53 డివిజన్. ఈ ప్రసాదం ఎంతమందికి చేరింది అండ్ దాని టేస్ట్ ఎట్లుందో కూడా కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీరు తింటే కనుక ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ విష్ యూ హ్యాపీ వినాయక చతుర్థి అండ్ హ్యాపీ నిమజ్జనం కూడా. మంచిగా వెళ్ళండి, మంచిగా రండి, ఎక్కువ తాగకండి, గొడవలు పెట్టుకోకండి. నిమజ్జనం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎంత భక్తితో చేస్తున్నారో అంత మీరు కూడా మీకు ప్రియారిటీ ఇస్తూ హ్యాపీగా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు కనుక ఈ ప్రసాదం మీ ఇంటి వరకు చేరితే, మీరు కనుక ఇది తింటే ఖచ్చితంగా నా ఛానల్ని, అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇంక ఇట్లాంటి కంటెంట్ మీకు కావాలంటే కూడా కామెంట్ చేయండి నా కింద. మా ఫ్యామిలీ వాళ్ళు చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తారు. ఇంత పెద్ద దాంట్లో వేయడం మంచిగా అనిపిస్తుంది నాకైతే. మా చిన్నోడు కూడా లాస్ట్కి ప్రసాదం పట్టుకున్నాడు. తినడం అయితే ఉండదు, పట్టుకోవడం అయితే ఉంటుంది మా బాబుది. చూడండి, స్టిక్కర్ బాగుందా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.